వెల్కమ్ టు అవర్ ఛానల్. గత సంక్రాంతికి ఎంత హడావిడి జరిగిందో ప్రతిదీ చూసాం. అయితే ఈసారి వేసవకాలం ముందే రాబోతుందట. ఎందుకంటున్నానంటే ఈసారి సినిమాలతో వేడి అలా పెరగబోతుంది. ఏ సినిమాలు రాబోతున్నాయి, అంత వేడిని పెంచే కథలేంటి, హీరోలు ఎవరైనా మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ సంక్రాంతికి ఎంత హడావిడి అనుకున్నామో దానికి రెట్టింపుగానే చూసాం. కానీ ఈసారి వేసవకాలం ముందే రాబోతుందంట టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే వచ్చే హీరోలు, ఆ కథలు ప్రతిదీ కూడా వేడిని పెంచుతున్నాయట. అంటే ఎందుకంటే అంత స్పెషల్ మనం చూడాలంటే? అంటే అందరూ ఒకసారి వస్తే వేడి ఎక్కువగా అవుద్ది కాబట్టి ఎవరికాలు షేర్ చేసుకోవాలి. పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అన్నీ పెద్ద సినిమాలే. అందరూ సమ్మర్ హాలిడేస్ సెలవులు రాగానే పిల్లలందరూ వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళు మార్చి, ఏప్రిల్, జూన్, ఏప్రిల్, మే వరకు కూడా హడావిడి అయితే ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. అయితే ఏ సినిమా ముందు ఏది వెనకాలనేది క్లారిటీ లేదు. ఇప్పుడు విశ్వంబర సినిమా ఉంది, మరి విశ్వంబర రిలీజు వాళ్ళు చెప్పారు రావాలి, రేపు మార్చిలో రావాలి. పెద్ద సినిమా మార్చి 27 అనుకున్నారు, మరి మార్చి 19 టాక్సిక్ ఉంది, మళ్ళీ అదే డేట్నేమో దురంధర్ 2 ఉంటుందని వాళ్ళు సినిమా అయిపోయేటప్పుడే డేట్ వేసేసారు. దాన్ని అందరూ కలిపి టార్గెట్ మార్చేది పెట్టారు. ఎందుకు అర్థం కావట్లా. ఇప్పుడు షూటింగ్లు కూడా ఇంకేమీ చాలా పూర్తి చేసినవి ఉన్నాయి, కంప్లీట్ అవ్వాలి పూర్తిగా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, పవర్ స్టార్ది. ఇప్పుడు పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మరి ముందుకు జరుగుతుంది అంటున్నారు. మరి ఒకవేళ పెద్ద వాయిదా పడిపోతే ఆ ప్లేస్లో ఉస్తాద్ వస్తాడేమో, లేదా ఇంకా ముందు ఫిబ్రవరిలోనే వచ్చేస్తాడేమో. ఇలా రకరకాల వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. క్లారిటీ లేదు, ఏ సినిమా ఎప్పుడు వస్తుందన్న దాని మీద క్లారిటీ లేకుండా పోయింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలకు సంబంధించి దాదాపు 4 సినిమాలు, 5 సినిమాలు కాస్త ఒక నెల ఒకళ్ళు వస్తే ఇంకోటి ఉండదు. అందరూ అన్నీ దాదాపు మార్చిలోనే వినిపిస్తున్నాయి పేర్లు. అది అసలు పరిస్థితి. అయితే ఎప్పుడైతే సినిమాకి అడ్డంకులు వచ్చినాయో ఆ డేట్ అప్పుడు రిలీజ్ అవ్వకపోతే తర్వాత వచ్చేదంతా కూడా గడ్డు కాలమే అంటే ఏమంటారు? ఎక్కువ కాలం వాయిదాలు పట్టడం కూడా మంచిది కాదు. ఇప్పుడు పెద్ద సినిమా తీసుకుంటే ఏఆర్ రెహమాన్ ఫస్ట్ హాఫ్ సంబంధించి రీ రికార్డింగ్ కూడా పూర్తి చేస్తున్నారు, అయిపోవస్తుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ సంబంధించి కొంత షూటింగ్ ఉందంట, ఐటమ్ సాంగ్ ఉందంట, ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఇంకా పెండింగ్ షూటింగ్ ఉంది. మరి పెద్ద ప్రాజెక్ట్ అది. మరి రామ్ చరణ్ బర్త్డే ఉంది కాబట్టి ఆ బర్త్డే టైంకి రిలీజ్ చేద్దామని ప్లాన్తో బుచ్చిబాబు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ మేకు వాయిదా పడిపోయేలాగా వార్తలు వస్తున్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే టాక్సిక్ను దురంధర్, అవి 2 పోటీ పడుతున్నాయి. దురంధర్ తెలుగులో కూడా వస్తుంది. ఇంత పెద్ద హిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దురంధర్ వాయిదా పడుతుందా లేదా? టాక్సిక్ మీద కూడా చాలా రకరకాల విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో కొన్ని మన వచ్చిన టీజర్లో కారు సన్నివేశాలు అయితే పాతాది పెంచిన సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. అది కట్ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి టాక్సిక్ విషయంలో. దురంధర్ 2 విషయంలో కొత్తగా నటులు కూడా యాడ్ అవుతున్నారు. అది హడావుడికి చేసి దాన్ని రిలీజ్ చేద్దాం, తెలుగులో కూడా ప్రాంతీయ భాషలో కూడా దురంధర్ చేద్దామని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలన్నీ బహుశా నేను అనుకోవడం ఏప్రిల్, మేకి పోస్ట్ పోయిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, మార్చిలో వచ్చే అవకాశం లేదు. అయితే ఫిబ్రవరిలో వచ్చే సినిమాలు ఏంటి? మరి విశ్వంబర, చిరంజీవి గారి విశ్వంబర ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయింది కదా మనశంకర వరప్రసాద్, ఖచ్చితంగా దాన్ని మించి ఉండాలనే ఉద్దేశంతో విశ్వంబర విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో ఉన్నాయి, మెగాస్టార్ సినిమాలో ఉన్నాయి, మెగా పవర్ స్టార్ సినిమాలో ఉన్నాయి. మరి బాలీవుడ్ తోపులు, కర్ణాటక తోపులు వీళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ ఇవన్నీ కూడా రిలీజ్ అయితే ఇండస్ట్రీలో ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందండి? అంటే కలెక్షన్ వరకు కూడా ఒక 500 కోట్లు, 1000 కోట్లు అట్లా అన్నీ కలిపి ఉంటుంది. ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి, సంక్రాంతి వెళ్ళిపోయింది కాబట్టి అంత కలెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సినిమా. సీజన్ ఉన్నా కాకపోయినా హిట్ సినిమాకి జనం ఎప్పుడూ డబ్బులు ఇస్తున్నారండి. అది ఏ నెల అన్ సీజన్లో రిలీజ్ అయినా డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. హిట్ వచ్చిందంటే చిన్న సినిమా కూడా ఇస్తున్నారు డబ్బులు జనం. అక్కడ వాళ్ళు ప్రేక్షకులను తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. కాబట్టి ప్రేక్షకులు కోరిన విధంగా కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత దర్శకులది, నిర్మాతలది, హీరోలది కూడా. కాబట్టి దీంట్లో ఏ మేరకు ఎంత కంటెంట్ ఉందో తెలియదు. దురంధర్ ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్టు, హిట్ వచ్చింది. దురంధర్ 2 మీద హోప్స్ ఉన్నాయి ఖచ్చితంగా. కాబట్టి దానికి మనం బరిలోంచి తీసేయచ్చు, అది ఖచ్చితంగా హిట్టే. ఇప్పుడే రికార్డు బద్దలు కొట్టేసింది అది, ఇంకెన్ని రికార్డు బద్దలు కొడదో చూడాలి. ఇక వచ్చి టాక్సిక్ ఇష్యూ చాలా కాలం తర్వాత కేజీఎఫ్ అని ఎంత పెద్ద హిట్ అయింది తెలుసు. ఆ కేజీఎఫ్ 2 తర్వాత చేస్తున్న సినిమాగా ఆ క్రేజ్ వచ్చింది. మరి గీతు మోహన్ దాస్ డైరెక్టర్గా ఆ సినిమా, లేడీ డైరెక్టరు. ఆ టాక్సిక్ అట్లా ఉంది. ఇక పెద్ద సినిమాకి పాటలు, చిక్కిరి పాట ఎంత పెద్ద హిట్ అయిందో, ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత మళ్ళీ లైమ్లైట్లో రావటం, చిక్కి ఇచ్చినట్టే, ఎనర్జీ ఇచ్చినట్టే. ఆయన మీద విమర్శలు వస్తున్నా కానీ ఆయన కూడా తన వంతు ప్రయత్నాలు చేసి సినిమాని విషయంలో ఒకప్పుడు లేట్ చేసేవాడు ఆయన.
ఏఆర్ రెహమాన్ నమ్ముకుంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటిది ఒక పక్క విమర్శ వస్తున్నా కానీ ఆయన ఒళ్ళు దగ్గర ఉంచుకుని సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నాడు. సో ఒకవేళ ఇవన్నీ కూడా సినిమాలు రిలీజ్ అయితే తెలుగు వర్సెస్ డబ్బింగ్ సినిమాలు అనుకుంటే ఏది పోటీగా నిలబడే అవకాశం? ఇప్పుడు డబ్బింగ్ ఇదే లేదండి, ఇవాళ డబ్బింగ్ ఇతర భాష అదే ఇతర భాషల సినిమాలు దురందరికి ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి దానికి ఇబ్బంది లేదు, డోకా లేదు. టాక్సిక్ డోకా లేదు. పెద్ద కూడా దాదాపు హిట్ సినిమానే. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మరి ఈయన ఓజీ లాంటి హిట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి, మరి హరీష్ శంకర్ కూడా చాలా దీంట్లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళదే కాబట్టి పెద్ద కానీ ఇది కానీ ఇబ్బంది లేదు. వాళ్ళు షేర్ చేసుకుంటారు ఎవరు ఇప్పుడు రావాలి ఏంటనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఇబ్బంది లేదు. ఇక చిరంజీవి గారండి విశ్వంబర, ఇక ఆ సినిమా మీద పూర్తిగా కేర్ తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ బాబీ సినిమాకి వెళ్ళాలి కాబట్టి విశ్వంబర్ని ముందు గట్టెక్కించిన తర్వాత ఆయన ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ మీద కదా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, బాగాలేదని, క్వాలిటీగా ఉండాలని అనుకుంటున్నారు. ఆ మేరకు ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా ఈ సమ్మర్లో రిలీజ్ కాబోయే సినిమాలన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులు అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.